మూవీ లవర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ డెవిల్. ఇక డెవిల్ మూవీ అయితే ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. మరి డెవిల్ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక డెవిల్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే, భారతదేశంలో బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగిన స్టోరీ ఇది. ఇక ఈ మూవీలో మన కళ్యాణ్ రామ్ అయితే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తారు. కళ్యాణ్ రామ్ అయితే తన గత చిత్రాల కంటే భిన్నంగా బ్రిటిష్ నేపథ్యంలో ఈసారి మైండ్ గేమ్ యాక్షన్ డ్రామాతో సీక్రెట్ ఏజెంట్ గా వచ్చేసారు. ఇక ఈ సినిమాలో తన లుక్స్ లో అలాగే యాక్షన్ లో సూపర్ గా అయితే కనిపించారు మన కళ్యాణ్ రామ్ అయితే. ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో త్రివర్ణ క్యారెక్టర్ కి సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్ అలాగే యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక సంయుక్త మీనన్ తో నడిచే ప్రేమ సన్నివేశాలు అలాగే హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక మన హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా మూవీలో చాలా బాగా అయితే నటించారు. ఇక మరో కీలకమైన క్యారెక్టర్ లో నటించిన మాళవిక నాయర్ కూడా సూపర్ గా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీకి మరొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, నేతాజీ క్యారెక్టర్ చుట్టూ స్క్రీన్స్ అనేవి ప్లే నడపడం. ఇక విలన్ గా నటించిన బ్రిటిష్ నటులు చాలా బాగా నటించారు. కమెడియన్ సత్యతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్ అలాగే అజయ్ మిగిలిన నటినట్లు కూడా తమ క్యారెక్టర్ పరిధి మేరకు బాగానే నటించారు. మొత్తం మీద ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక డెవిల్ లో మెయిన్ కంటెంట్ అలాగే పాయింట్ బాగున్నా స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని చోట్ల స్లో అయితే అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్లు, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఇక బీజేఎం అయితే పర్వాలేదు. ఇక మూవీలో డైరెక్టర్ తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇక మూవీలో మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగుంటుంది. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఎఫెక్టివ్ గా తీశారు మూవీలో అయితే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక డెవిల్ అంటూ వచ్చిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అలాగే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్ గా ఆకట్టుకుంటున్నాయి. ఇక కళ్యాణ్ రామ్ అయితే యాక్టింగ్ అండ్ యాక్షన్ తో అద్దరు కొట్టేశాడు. ఇక రొటీన్ స్క్రీన్ ప్లే, కీలకమైన సన్నివేశాలు కొంచెం స్లోగా అయితే ఉంటాయి. మొత్తం మీద ఈ మూవీలో మెయిన్ పాయింట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే ట్విస్ట్లు అయితే అద్దిరిపోతాయి.